హాయ్ అండి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి పిల్లలకి. ఈవినింగ్ అయితే అమ్మ ఏ స్నాక్ చేసావంటారు. ఒక కప్పు ఉప్మా రవ్వ మన ఇంట్లో ఉంటే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఇలా హెల్తీగా స్నాక్ చేసి పెట్టచ్చు. పైన క్రిస్పీగా లోపల ఫ్లఫీగా అసలు తింటుంటే కమ్మగా పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు. మా ఎన్ని రోజులు ఎందుకు చేయలేదని అడుగుతారు. మరి ఈ రెసిపీ మా ఆవిడ ఎలా చేసిందో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు ఉప్మా రవ్వ, దీన్నే సుజీ రవ్వ అని కూడా అంటారండి. 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు పంచదార, 1/2 టీ స్పూను యాలకుల పొడి, 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము. ఒకసారి మిక్స్ చేద్దాం. ఇలా కలుపుకున్నాం కదా. 1 కప్పు కాచి చల్లార్చిన పాలు. మీరు పాలు వద్దు అనుకుంటే స్కిప్ చేసి నీళ్లు వేసి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకుందాం. 15 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను వంట సోడా, 1 టీ స్పూను నీళ్లు, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, వంట సోడా వేసాం కదండి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం. అప్పుడు పిండి తేలికపడి మన స్వీట్ అనేది లోపల ఫ్లఫీగా పైన క్రిస్పీగా వస్తుంది. 2 నిమిషాలు ఇలా కలుపుకున్నాం కదా. చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. నేను చెప్పిన కొలతలు ఫాలో అవ్వండి, స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆయిల్ కూడా వేడైందండి. మనకి ఆయిల్ హీట్ తెలియాలి అంటే మనం వేయంగానే అలా పైకి వస్తే ఆయిల్ అనేది కరెక్ట్గా వేడైనట్లు. అంటే ఈ స్వీట్కి హీట్ అనేది ఎక్కువగా ఉండకూడదు. జస్ట్ మనం పిండి వేస్తే వెంటనే పైకి లేగవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుందాం. చెయ్యి కొద్దిగా తడి చేసుకొని మనకి కావాల్సిన సైజులో ఇలా ఫ్లాట్గా ఉండే కళాయి తీసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. జస్ట్ ఇట్లా వదిలేయడమే. మనం పునుగులు వేసుకుంటాం కదా, అలాగా. ఇలా కళాయి కాకపోతే పాన్ అయినా వాడుకోవచ్చండి. నా దగ్గర కళాయి ఫ్లాట్గా ఉంది కాబట్టి నేను ఇందులోనే వేస్తున్నాను. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా. ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేద్దాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. స్టవ్ అయితే మీడియంలోనే ఉండాలండి. హైలో పెట్టామనుకో మనకు కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి అనేది ఉడకదనమాట. చూడండి, మనకి మంచి బంగారు వర్ణంలోకి వచ్చినాయి కదా. ఇప్పుడు వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసుకుందాం. చూసారు కదా, కప్పు ఉప్మా రవ్వకి ఇన్ని అయినాయండి.